మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాము. మొదటి ముద్ర వచ్చేసి మూత్రపిండ ముద్ర గురించి తెలుసుకుందాము. ఈ ముద్రలు ఏవైనా చేసే ముందు మన చేతి యొక్క వేళ్ల గోళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి మాస్టర్. మనం నడుము నిటారుగా, వెన్నుపూస నిటారుగా ఉండేట్టుగా ఉంచుకొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్రలు అనేది సుఖవంతమైన, మనం సహజంగా వేసుకున్నటువంటి పద్మాసనం కానీ లేదంటే మామూలుగా సుఖాసనంలో కూర్చొని ముద్ర ప్రాక్టీస్ చేయవచ్చును. వీలు కుదిరిన వాళ్ళు చైర్లను కూర్చొని చేయొచ్చు, పెద్దవాళ్ళు అయితే. ఈ ముద్రలు చేసేటప్పుడు ఈ ముద్ర చేసే విధానం చెప్తాను. మూత్రపిండ ముద్ర వచ్చేసి మన యొక్క చిటికిన వేలు, అదే విధంగా ఉంగరపు వేలను మడిచి ఉంచి దానికి బొటన వేలను స్పృశించుడు ఉంచాలి. మధ్య వేలు అదే విధంగా చూపుడు వేలను స్ట్రైట్ గా ఉంచుకోవాలి. చిటికిన వేలు ఉంగరపు వేలని మడిచి ఉంచాలి, దానిపైన బొటన వేలు ఆనించి ఉంచాలి. మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా రెండో చేతిలో కూడా అలానే ఉంచుకొని స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఈ రెండు చేతుల్ని మోకాళ్ళ పైన, అరచేతులు ఆకాశం వైపు ఉండేటి ఉంచుకొని ఈ ముద్రని 45 నిమిషాల నుంచి 55 నిమిషాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు మాస్టర్. ఈ ముద్రకి మరొక పేర్లు వచ్చేసి కప్పనాసిక ముద్ర అని కూడా అందరూ, అదే విధంగా కిడ్నీ ముద్ర అంటారు. మూత్రపిండ ముద్ర అంటేనే మనకి కిడ్నీ కాబట్టి కిడ్నీ ముద్ర అని కూడా పిలుస్తారు దీన్ని. వీటి యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. మూత్ర సమస్యలు తగ్గించును. శ్వాస సమస్యలు కూడా తగ్గుతుంది. గొంతు నొప్పులు వెంటనే తగ్గుతుంది. ఋతుధర్మము అతి ఎక్కువగా ఉన్న, గ్రహణ శక్తి తగ్గటం వలన చురుకుదనము తగ్గటము, గొంతులో ఎక్కువ కఫ సమస్యలు, తడి దగ్గు, కంటి సమస్యలు, చలి తట్టుకోలేక చేతులు కాళ్ళు చల్లబడే సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. దప్పుగా వేయకపోవడం, హైపోథైరాయిడ్ సమస్యలు, వీరావేశము ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. సూచన ఏంటంటే, ఈ సమస్య తీరిన తర్వాత ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాధులతో కానీ బాధలతో ఉన్న వాళ్ళు తగ్గిన తర్వాత ఈ ముద్ర మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర సూర్య ముద్ర మరియు జలోత్తర నాసిక ముద్రల సమ్మేళనంతో ఉంది కాబట్టి ఈ రెండు ముద్రల యొక్క ప్రయోజనాలు ఈ మనకి కిడ్నీ ముద్రలో ఉంటుంది కాబట్టి ఈ రెండింటి ప్రయోజనాలు కూడా అందులో కలుగుతాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం సూర్య ముద్ర శరీరానికి వేడినిచ్చును. జలోత్తర నాసిక ముద్ర శరీరంలో గల కఫం గాని నీరును గాని కరిగిస్తుంది. కావున ఇది కఫాన్ని నాశనం చేసి పిత్తాన్ని పెంచును. శరీరం అతివేడి ఉన్న ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ విధంగా మనకి ఈ సమస్యల నుంచి కఫం గాని నీరు కావటం అనే సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతో సహాయకారిగా ఉంటుంది. మాస్టర్స్ ఇంకోసారి ఈ ముద్ర చూస్తాను చూడండి. చిటికిన వేలు రింగ్ ఫింగర్ ని మడిచి కిందకు ఉంచి తర్వాత ఈ బొటన వేలుని ఈ రెండు వేళ్ల మీద ఆనించి ఉంచాలి. మధ్య వేలు అదే విధంగా చూపుడు వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో చేతిలో కూడా ఉంచుకొని రెండు చేతుల్ని అరికాళ్ళ పైన మనకి అరిచేతులు ఆకాశం వైపు ఉండేట్టుగా ప్రాక్టీస్ చేయాలి. 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు ప్రతిరోజు చేసుకోవచ్చు. ఇంకో ముద్ర వచ్చేసి రుద్ర ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ రుద్ర ముద్ర వచ్చేసి బొటన వేలు చూపుడు వేలు ఉంగరపు వేలుని కలిపి ఉంచాలి. బొటన వేలు చూపుడు వేలుకి ఇట్లా ఉంచి మధ్య వేలు స్ట్రైట్ ఉంచుకోవాలి, చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ బొటన వేలుకి చూపుడు వేలు రింగ్ ఫింగర్ ని కలిపి ఉంచి మధ్య వేలు చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసిన మనకి రుద్ర ముద్ర అనేది ఏర్పడుతుంది. అదే విధంగా మనం రెండో చేతిలో కూడా ఉంచుకొని రెండు చేతులను అరచేతులు ఆకాశం వైపు ఉండేప్పుడు మోకాళ్ళ పైన ఉంచి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి మాస్టర్. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి రోజుకు 2 సార్లు చొప్పున 20 నిమిషాల చొప్పున చేసుకోవచ్చు. ఈ ముద్ర రోజుకి 20 నిమిషాలు చొప్పున 2 పూట్ల 20 నిమిషాల చొప్పున ప్రాక్టీస్ చేయవచ్చును. వీటి యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన వలన ఉదరం గాని, ప్లీహము గాని, ప్రాంకియాటిస్ గాని బలపడుతుంది. తద్వారా మెదడుకు కూడా బలం కలుగుతుంది. ఇది జ్ఞానముద్ర మరియు పృథ్వీ ముద్రల సమ్మేళనం కలగా ఈ రెండింటి ముద్రల వల్ల, జ్ఞానముద్ర వలన పృథ్వీ ముద్ర వలన ఎలాంటి ప్రయోజనం ఉంటాయో ఈ యొక్క రుద్ర ముద్ర చేయటం వల్ల కూడా కలిపి ఈ ముద్రకి మనకి ప్రయోజనం కలుగుతాయి కాబట్టి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఈ వాయుముద్ర పృథ్వీ ముద్రల సమ్మేళనం కనుక ఆ రెండు తత్వాలు సమతుల్యంగా ఉండి రక్త ప్రసరణ సరిచేసి రక్తపోటును నియంత్రించును. ముఖ్యంగా రక్తపోటు తక్కువగా ఉన్న వారికి,
ఎంతగానో లో బీపీకి బాగా పనిచేస్తుంది. రక్తపోటు తక్కువ ఉండటం అంటే లో బీపీ ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. తద్వారా కళ్ళు తిరగడం అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన కళ్ళు తిరగడం అనే సమస్య నుంచి బయటకు రావడానికి ఎంతగానో ఈ ముద్ర సహాయపడుతుంది. మాస్టర్స్ ఇంకోసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి. బొటన వేలికి చూపుడు వేలు అదే విధంగా రింగ్ ఫింగర్ కలిపి ఉంచి మధ్య వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ప్రాక్టీస్ రెండు చేతుల్లో పెట్టుకొని మనం ఆరు చేతులు ఆకాశం వైపు ఉండేట్టు తొడల మీద పెట్టుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా టీవీ చూస్తున్నా కానీ మనం పని చేసుకుంటూ కూడా అట్లా కూడా చేయొచ్చు. ఈ ముద్రలకి అనేది మనం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఈ ముద్రలో ఇంకా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాస మీద ధ్యాస చేస్తూ చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నమస్తే మేడం, ఈ సదవకాశం కల్పించిన మీకు రంగనాథ్ సార్ గారు ఆత్మ ప్రణామం.